అందుకని వీళ్ళకి సపరేట్ గా ఫారిన్ స్టూడెంట్స్ హాస్టల్ అని సపరేట్ గా వింగ్ ఒకటి పెట్టున్నారు. ఆ వింగ్ లో ఒక స్పోర్ట్స్ హాల్ ఉంది. ఆ స్పోర్ట్స్ ఇండోర్ గేమ్స్ అవన్నీ ఆడతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత అక్కడ కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు. సడన్ గా ఒక 15 year ఓల్డ్ కుర్రవాడు కత్తి తీసుకొని వచ్చి చొరబడి టక 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 అని పొడవడం మొదలు పెట్టాడు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద దాడి చేసి. సో వాడు చాలా ఫెరోసియస్ గా ఉన్నాడు, అరుస్తున్నాడు, స్లోగన్స్ ఇస్తున్నాడు, గో బ్యాక్ అంటున్నాడు. తర్వాత హోలోకాస్ట్ అంటారు, అంటే జర్మనీలో హిట్లర్ టైంలో జరిగిన నరమేధాన్ని హోలోకాస్ట్ అంటారు. హోలోకాస్ట్ అంటున్నాడు. తర్వాత వీళ్ళ రక్తంతో గోడ మీద స్వస్తిక్ గుర్తు, హిట్లర్ది స్వస్తిక్ గుర్తు కదా, అది వేసాడంట రక్తంతో పొడిచి పొడిచి వెళ్ళి. సో వీళ్ళు జనం ఊహించలేదు కదా, ఎవరో కూడా గట్టిగా నిలబడి అతను పట్టుకోవడానికి ట్రై చేయలేదు. కకావకిలై పరిగెత్తారు వీళ్ళు. అంటే ఏం ఒకడొచ్చాడా 10 మంది వచ్చారా ఏం అర్థం కాలేదు. ఆ గందరగోళంలో జనం వెళ్ళిపోయారు. మొత్తానికి 6 మంది మీద చాలా అటాక్ జరిగింది. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసుల్ని కూడా ఇతను దగ్గరికి రానిలేదు. వాళ్ళని కూడా 2 పోలీసుల్ని బాగా గాయపరిచాడు. మొత్తానికి వాళ్ళు కూడా గట్టిగా కొట్టి ఇతను కూడా బాగా గాయపరిచారు. అలాగా పట్టుకొని వెళ్ళారు. తర్వాత అర్థమైంది ఏమంటే అతను నియోనాజీ అంటారు. నియోనాజీ అంటే నాజీ అంటే జర్మన్ కాలంలో నాజీస్. కొత్తగా ఇప్పుడు నాజీ ఐడియాలజీ యూరప్ అమెరికాలో చాలా మంది సంఘాలు పెట్టుకొని వాళ్ళు విదేశీయుల మీద దాడులు జరుపుతుంటారు. వాళ్ళని నియోనాజీస్ అంటారు. అమెరికాలో కూడా కేకేకే అంటారు, కుక్లక్స్ క్లాన్. సో దాని మీద చాలా సినిమాలు, లిటరేచర్ అంతా వచ్చింది. సో ఇలాగా రష్యాలో కూడా ఇప్పుడు ఇట్లాంటి సంఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. వీళ్ళు జెనోఫోబియా అంటారు. జెనోఫోబియా అంటే విదేశీ వాళ్ళ మీద వ్యతిరేకత, వాళ్ళ మీద కోపం, తీవ్రమైన ఇది, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని అవమానించడం, కొన్నిసార్లు వాళ్ళ స్త్రీలను రేపులు చేయడం, ఇవన్నీ చేస్తారు. సో అలాగా ఈ జెనోఫోబియా గ్రూప్ ఒకటి అక్కడ బలంగా ఉంది. అందులో ఉన్నాడు ఆ కుర్రాడు. వాడు ఎక్కువగా ఆన్లైన్ లో ఇదే ఈ లిటరేచర్ చదవడం, ఈ గ్రూపులతో వాడు ఇదయ్యి వాడు హేట్రేట్ ను పెంచుకొని ఇక్కడైతే ఫారినర్స్ ఉంటారని చెప్పి వాడు ఆ వింగ్ లోకి దూరి చేశారు. పోలీసులు అయితే పట్టుకున్నారు, తీసుకెళ్లారు. వాడికి కూడా గాయాలు బాగానే అయినాయి. మిగతా వాళ్ళల్లో ఈ 6 మందిలో 4 ఇండియన్స్ ఉన్నారు, మిగతా 2 వేరే దేశస్తులు. సో ఈ 4లో ఒకతనుకైతే ఇండియన్ స్టూడెంట్ కి సీరియస్ గా ఉందని చెప్తున్నారు, అంటే క్రిటికల్ కండిషన్ ఉంది. మిగతా 3 అయితే సేఫ్. అంటే ఓవరాల్ గా 6 మందిలో 5 మంది సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్, బట్ హాస్పిటల్లో ఉండాలి. యూనివర్సిటీ కూడా క్లోజ్ చేసేసారు. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే విద్యార్థుల్లో అంతా నెలకొనింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, అక్కడే మళ్ళీ ఉండాలి. సెక్యూరిటీ ఇప్పుడైతే సెక్యూరిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు విమర్శలు కూడా ఆ యూనివర్సిటీ మీద వస్తున్నాయి. ఎందుకంటే ఫారిన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు, ఆ టౌన్ లో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ లేరు, ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే తను ఆపి ఉండే అవకాశం ఉంది. అదేమీ చేయకుండా అతను ఏమైనా తుపాకీ తెచ్చుంటే కష్టం అనుకోవచ్చు ఆపడం. కత్తే కాబట్టి సెక్యూరిటీ గార్డ్, ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటే అసలు వాడు ధైర్యం కూడా చేయకుండా పోయి ఉండొచ్చు, 15 year కిడ్డే కాబట్టి. సో అలాగా ఇప్పుడు భయభ్రాంతం అయితే అవుతున్నారు రష్యాలో. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. మొన్ననే ప్రిస్కో అని అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో స్మాల్ టౌన్ ఉంది. ఆ టౌన్ లో మొత్తం ఇండియన్స్ వెళ్ళిపోమని ఆ కౌన్సిల్ లోనే డిస్కషన్ పెట్టారు. మొన్న కౌన్సిల్ జరిగితే అక్కడ మున్సిపల్ కౌన్సిల్ అంటారు కదా, అలాగే కౌన్సిల్ జరిగితే మొత్తం ఇండియన్స్ గో బ్యాక్ అని. ఎందుకంటే 2020లో దాని పాపులేషన్ 33,828 మంది ఉన్నారు ఆ టౌన్ లో. అప్పుడు ఇండియన్స్ పాపులేషన్ 2% ఉండింది. ఇవాళ ఆ నగరంలో 2,30,000 మంది పాపులేషన్కి వెళ్ళిపోతే అందులో ఇండియన్స్ లేకపోతే ఏషియన్స్ కలిపి 33% ఉన్నారు. సో ఈ జనాభా పెరిగిపోయింది. విద్యార్థుల్లో అయితే దాదాపు 44% ఏషియన్సే ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ మైనారిటీలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని ప్రిస్కో కౌన్సిల్ సమావేశం అయ్యి డిస్కషన్ పెట్టారు. అందులో అక్కడే ఉన్న ఇండియన్స్ కూడా గట్టిగా ఆ వీడియోలంతా నేను చూశాను, వైరల్ అవుతున్నాయి. అలాగా చాలా నగరాల్లో ఏమైందంటే ఇండియన్ పాపులేషన్ కి యాంటీగా లోకల్స్ అంతా ఆర్గనైజ్ అయ్యి మీరు వెళ్ళిపోండి అని చెప్పి H1B వీసాలు మోసం చేస్తున్నాయి, ఫ్రాడ్ జరుగుతున్నాయని స్ట్రిక్ట్ గా ఇప్పుడు చాలా రాష్ట్రాలు చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఐస్ అనే డిపార్ట్మెంట్ కూడా దాడులు చేస్తుంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్
ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్, ఐస్ అంటారు. సో ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థుల మీద కావచ్చు, మన ఇండియన్స్ మీద భారతీయులకు కావచ్చు సంబంధించి వ్యతిరేకత దాడులు కనిపిస్తుంది. జరుగుతున్నాయి కాబట్టి రష్యాలో కానీ లేకపోతే ఆ మధ్య జార్జియాలో కూడా ఉద్రిక్త వాతావరణం ఉన్నాయి, గొడవలు జరిగాయి. జార్జియాలో కూడా మెడికల్ దీంట్లోనే జరిగాయి. అవును. అప్పుడు కూడా ఆ స్టోరీ నేను చెప్పాను. అవును. సో ఓవరాల్ గా ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఇంత అవును. ముందులాగా మనకేదో ఛాన్స్ వచ్చింది వెళ్ళిపోదామని కాకుండా అన్ని తెలుసుకోవాలి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా అవును. ఉంది, ఇలాంటి నియోనాజీ ఫోర్సెస్ అక్కడ ఎవరున్నారు ఏంటి ఎప్పుడు ఏవి యాక్టివేట్ అవుతున్నాయో తెలియట్లేదు తెలియని అసలు. పరిస్థితి ఉంది. అవును. ఆ ఒక భయాన్ని రేకెత్తించే ఒక పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని పాటించాలి. ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదే పాపులేషన్ డామినేషన్ జరుగుతుందని వాళ్ళకి ఒక భయం కూడా అంతే కదా. పెరిగిపోతుంది. థ్యాంక్ యూ.